రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్లో స్థానికులను కుక్కలు వణికిస్తున్నాయి. వరుసగా దాడి ఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయని తెలిపారు. వాటి బారి నుండి కాపాడుకునేందుకు వృద్ధురాలు పరుగులు తీసింది. వీటికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో వాటిని కమిషనర్కు చూపించారు. అదేవిధంగా 2 రోజుల క్రితం గాజులపేటకు చెందిన 2.5 సంవత్సరాల బాలుడిపై దాడి చేశాయి. ఆ దాడిలో పిల్లవాడికి తీవ్ర గాయాల పాలయ్యాడు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కలు నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. దాదాపు 42 వార్డులలో మరి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఈరోజు కొత్తగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరి కుక్కల బెడద కూడా మరి చాలా విపరీతంగా పెరుగుతుంది. మరి కుక్కలతో పాటు మరియు ఈ కోతులు వీటి వల్ల ప్రజలు మొన్ననే ఆసరా కాలనీ కానివ్వండి, గాజులపేటలో చిన్న పాపం మీద దాడులు చేసి ఆ యొక్క మాంసాన్ని పీక తినడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆసరా కాలనీలో వృద్ధురాలిపైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ నిర్మల్ పట్టణంలో కుక్కలని దూరం చేసినట్టయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. మరి కుక్కలతో పాటు కోతులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. నేను కమిషనర్ గారిని ఒకటే కోరేది ఏంటంటే దయచేసి ఇమ్మీడియట్లీ వీటిపైన యాక్షన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, నిర్మల్ జిల్లాలో కుక్కల దాడి ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందా? సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నిర్మల్ జిల్లా ఆసరా కాలనీకి చెందిన వృద్ధురాలు ఉదయం కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. వాటి బారి నుండి కాపాడుకునేందుకు వృద్ధురాలు పరుగులు తీసింది. వీటికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో వాటిని కమిషనర్ కు చూపించారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం గాజులపేటకు చెందిన 2.5 సంవత్సరాల బాలుడిపై కూడా వీరి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆసరా కాలనీకి చెందిన వాసులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వీరి కుక్కల వరుస దాడులతో నిర్మల్ జిల్లా వాసులు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా వాసులు కోరుతున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.